హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఒక 10 వీడియోస్ మనం ఎల్ఆర్ఎస్ గురించే మాట్లాడుకున్నాము. ఎల్ఆర్ఎస్ లోపల ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో, ఎందుకు వచ్చాయి, సో ఎలాంటి మూమెంట్స్ లోపల మీరు ప్లాట్ కొన్నారు, సో ప్లాట్ కొనే ముందు ఏ జాగ్రత్తలు తీసుకొని దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ప్లాట్ కొనే ముందు మినిమం ఒక 10 విషయాలు మనకు ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మీకు 100% ప్లాట్ కొన్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ఒక వీడియోని తయారు చేశాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మీ అందరితోటి హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటిది లైఫ్ లోని అంటే ఇల్లు. ఆ ఇల్లు కొనే ముందు సార్ ఫస్ట్ ప్లాట్ కొనాలి. ప్లాట్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సో దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. సో టైం వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్, చలో వీడియో స్టార్ట్ చేద్దాము. సో డైరెక్ట్ మనం స్క్రీన్ పైన వెళ్ళిపోదాం. స్క్రీన్ పైన వెళ్ళిపోయిన తర్వాత 10 టాపిక్స్ ఏమి ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు 10 విషయాలు తీసుకొచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేస్తే లీగల్ డాక్యుమెంట్స్, సెకండ్ వన్ మనకు సర్వే నెంబర్ అండ్ బౌండరీస్, థర్డ్ వన్ వచ్చేస్తే ఫ్రెండ్స్ అప్రూవల్ అండ్ పర్మిషన్స్, ఫోర్త్ వన్ భౌతిక తనిఖీ, నెక్స్ట్ వచ్చేసి లీగల్ వెరిఫికేషన్ అండ్ ట్యాక్స్ అండ్ రిసిప్ట్స్ అండ్ మొటేషన్, సెవెంత్ వన్ వచ్చేస్తే ఫైనాన్షియల్ చెక్స్, ఎయిత్ వన్ వచ్చేస్తే సేలర్, మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి డిమాండ్ చేయాలి, నైన్త్ వన్ వచ్చేస్తే రిజిస్ట్రేషన్ గురించి, 10th వన్ నిపుణులు ఎవరైతే బెస్ట్ మీకు సలహా ఇస్తారో వాళ్ళ గురించి కూడా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకు చూసుకోవచ్చు లీగల్ డాక్యుమెంట్స్. లీగల్ డాక్యుమెంట్స్ లో ఫ్రెండ్స్ మనకు కావాల్సింది మెయిన్ ఫస్ట్ టైటిల్ డీడ్. ఎందుకంటే టైటిల్ డీడ్ లోపలనే మొత్తం క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సేలర్ కి ఆ ప్లాట్ స్పష్టమైన మిల్కియత్ ఉందని నిర్ధారించుకోండి. పురాతన డాక్యుమెంట్స్ పట్టా, రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేయండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈసీ గురించి కూడా నేను మీకు పర్టికులర్లీ ఒక వీడియో తయారు చేస్తాను. కానీ ఈసీ మీకు పర్మిషన్ రావాలంటే మినిమం 30 ఇయర్స్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ఎందుకని అంటే లోన్ కానివ్వండి, చాలా మంది ప్రైవేట్ లోన్కి వెళ్ళిపోతారు. ఎందుకని అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల ఈసీ అనేది 30 ఇయర్స్ లేకుంటే మీరు ప్రైవేట్ లోన్ కు వెళ్తారు. గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ కావాలని అంటే ఇక్కడ మీకు క్లారిటీగా 30 ఇయర్స్ 30 సంవత్సరాల ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇది ఆ భూమిపై ఏదైనా లోన్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. దాని తర్వాత ధర్ని పోర్టల్ ఫ్రెండ్స్, ధర్ని పోర్టల్ లోపల ఒకవేళ మీరు పెద్ద ప్లాట్స్ కొంటున్నారనుకోండి, అంటే భూమి ఎకరాలలో కొంటున్నారని అంటే ఇక్కడ మీకు ధర్ని పోర్టల్ ఖచ్చితంగా కావాలి. సో దాని గురించి ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్వే నెంబర్ అండ్ బౌండరీస్. ప్లాట్ యొక్క సర్వే నెంబర్ సరిగా మ్యాచ్ అవుతుందా నిర్ధారించండి. వాస్తవికంగా ప్లాట్ సరిహద్దులు, భూమి యొక్క కొలతలు ఎకరాలలో కానివ్వండి గుంటలలో సరిపోయాయా చూడండి. పొరపాటు ఉంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. ఫ్రెండ్స్ నేను తెలుగులో ఇన్ఫర్మేషన్ ఎందుకు తయారు చేశాను, చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ టైపింగ్ కోసం. ఒకవేళ దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీనికి క్షమించండి ఖచ్చితంగా, ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, తెలుగులో ట్రై చేస్తున్నాను. థర్డ్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్రూవల్స్ అండ్ పర్మిషన్. ఎందుకంటే ప్లాట్ కొన్న తర్వాత చాలా బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే అక్కడ మీకు అప్రూవల్స్ రావు, పర్మిషన్స్ రావు. సో ఇక్కడ ప్లాట్ అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ నాలా కన్వర్షన్ ఉందా లేదా తనిఖీ చేయండి. ఇల్లు కట్టడానికి అవసరం. మున్సిపల్, గ్రామ పంచాయతీ నుండి అనుమతులు, అగ్రిమెంట్, లేఅవుట్ అప్రూవల్ ఉన్నాయా చూడండి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రాంతం ఏ ల్యాండ్ జోన్ లో ఉంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ లో చూసాము ల్యాండ్ జోన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ల్యాండ్ జోన్ లోపల మీకు మాస్టర్ ప్లాన్ లోపల చాలా జోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రెసిడెన్షియల్ జోన్ అని, కమర్షియల్ జోన్ అని, ఇండస్ట్రియల్ జోన్ అని, అర్బనైజబుల్ ల్యాండ్ అని, ఇలాంటి జోన్స్ ఉంటాయి. లోన్స్ గురించి కూడా ల్యాండ్ జోన్ గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో థర్డ్ టాపిక్ అప్రూవల్స్ అండ్ పర్మిషన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్ భౌతిక తనిఖీ. ఇది ఎవరు చేయరు, చేసిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చూడండి. ఇక్కడ ప్లాట్ స్థలం స్వయంగా సందర్శించి మట్టి నాణ్యత, చుట్టుపక్కల వాతావరణం, నీటి వసతి, రోడ్డు యాక్సెస్ ఉందా లేదా చూడండి. ఇక్కడ ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కడైతే మనం ప్లాట్స్ కొంటామో అక్కడ చూడండి, ఇక్కడ ఇసుక మట్టి, మనకు ఎర్రమట్టి ఇలాంటి ల్యాండ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్ లోపల మనకు వాటర్ ప్రాబ్లం కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికోసం స్పెషల్ గా మీరు ఖచ్చితంగా ఫిజికల్ గా ప్లాట్ ను విజిట్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ లీగల్ వెరిఫికేషన్. ఇది చాలా అవసరం ఫ్రెండ్స్. చాలా మంది లీగల్ వెరిఫికేషన్ చేయించుకోరు. సో దాని తర్వాత ఏమైనా కోర్టు కేసెస్ అవి వచ్చాయనుకోండి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒక నమ్మకమైన లాయర్ ద్వారా డాక్యుమెంట్స్ తనిఖీ చేయించండి. ప్లాట్ ఏదైనా కోర్టు కేసులు, డిస్ప్యూట్లు ఉన్నాయా లేదా తెలుసుకోండి.
అదేవిధంగా ఎనీ మాస్టర్ ప్లాన్ రోడ్స్ చెక్ విత్ మున్సిపల్ ఎల్టీపీస్ యొక్క పాత్ర ఇక్కడ మెయిన్ ఫ్రెండ్స్ మీకు. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళు మీకు ఎక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్ పోతుంది, 60 feet రోడ్ పోతుందా, 80 feet రోడ్ పోతుందా, నెక్స్ట్ వచ్చేసి ఏది రెడ్ జోన్ లో ఉంది, గ్రీన్ జోన్ లో ఉంది అదంతా వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. దిస్ ఈస్ లీగల్ వెరిఫికేషన్. 6 వచ్చేసి ఫ్రెండ్స్ ట్యాక్స్ రిసిప్ట్స్ అండ్ మొటేషన్. ఇది చెక్ చేయరు ఫ్రెండ్స్, ట్యాక్స్ రిసిప్ట్స్ ఎవరు చెక్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి మొటేషన్ అయిందా, మన పేరు పైన కన్వర్ట్ అయిందా లేదా చెక్ చేయరు. ఇక్కడ చూసుకోండి, ఆస్తి ట్యాక్స్ రిసిప్ట్స్, ప్లాట్ మీద పేమెంట్స్ క్లియర్ ఉన్నాయా చూడండి. క్లియర్ చూసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ CDMA మన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో పోయి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొటేషన్ రికార్డ్, పట్టాలో కొనుగోలుదారు పేరు ఎంటర్ అయిందా నిర్ధారించండి. మున్సిపల్లో అయినా కానివ్వండి, పట్టాలో అయినా కానివ్వండి, మీరు ఎప్పుడైతే ప్లాట్ కొన్నారో ఆ ప్లాట్ మీ పేరు పైన మొటేషన్ అయిందా కాలేదా అది కూడా చెక్ చేయండి. 7th టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ చెక్. ప్రాంతం యొక్క మార్కెట్ వాల్యూను పోల్చండి. ఎందుకంటే మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మీరు ప్లాట్ కొన్న వాల్యూ వేరే ఉంటుంది. ఎక్కువ ధర అడుగుతున్నారో లేదో తెలుసుకోండి. మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు ఘనంగా సరిగా ఉందో చూడండి. ఫ్రెండ్స్ ఒకవేళ తెలుగు మిస్టేక్ అయితే ఓపెన్ గా చెప్తున్నాను, సారీ. ఇది ఖచ్చితంగా ఫైనాన్షియల్ చెక్ చేయండి, ఎందుకంటే మార్కెట్ వాల్యూ పైన మీకు బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. మార్కెట్ వాల్యూ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సేలర్ నుండి మీరు ఏం డిమాండ్ చేయాలి. సేలర్ దగ్గర మీరు ఎప్పుడైతే ప్లాట్స్ ఉంటారో జస్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అయిపోయింది అనుకుంటారు, కానీ అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ కాపీలు అంటే లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఒరిజినల్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే లోన్కి వెళ్తారో ఆ టైంలో ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ అడుగుతారు. ఆధార్, పాన్ కార్డ్, సేలర్ యొక్క కుటుంబ వారసుల అంగీకారం. అంటే ఒకవేళ ఏదైతే మనం ప్లాట్ కొంటున్నాము, ఈ రోజు మనం ప్లాట్ కొంటాము ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక 5 years 6 years తర్వాత వాళ్ళ కుటుంబ వారసుల నుంచి ఎవరైనా వచ్చి దానిపైన కేసు వేశారనుకోండి, మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం మీరు ఎప్పుడైతే ప్లాట్ కొంటున్నారో అప్పుడు ఆ ప్రాపర్టీ ఎక్కడి నుండి వచ్చింది, సేల్ డీడ్, టైటిల్ డీడ్ చెప్పాను మీకు, టైటిల్ డీడ్ గిఫ్ట్ నుండి వచ్చిందా, ఒకవేళ గిఫ్ట్ నుంచి మీరు కొంటున్నారు అనుకోండి, ఆ గిఫ్ట్ లో ఎవరెవరు ఉన్నారు అది కూడా చెక్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం కుటుంబ వారసుల అంగీకారం ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 9th టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్. డీడ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సరిగా జరిగిందో నిర్ధారించండి, ఇది తప్పనిసరి. ఎందుకు అని అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నీ యొక్క ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఈసీలో వచ్చిందా, ఏదైతే డీడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోపల ఏదైతే చేశారో అది కరెక్ట్ ఉందా లేదా అది ఖచ్చితంగా చెక్ చేయండి ఫ్రెండ్స్. 10th వచ్చేసి నిపుణుల సలహా. నిపుణుల సలహా అంటే మీరు ఎప్పుడైతే ప్లాట్ కొంటారో చుట్టుపక్కల ఎవరైతే నేబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఒక నమ్మకమైన రియల్ ఎస్టేట్ లాయర్ అని అంటే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఆ సర్వే నంబర్ కి రిలేటెడ్ గా ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా. ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని ఉంటాయి, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం అయిపోతుంది. సో ఆ సర్వే నెంబర్ చెక్ చేయాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ లాయర్ వల్ల ల్యాబ్ లేదా కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో మున్సిపల్ అథారిటీస్ కానివ్వండి, అలా ఎల్టీపీస్ కానివ్వండి, వాళ్ళతోటి సంప్రదించండి. చివరి నిర్ణయం తీసుకునే ముందు అన్ని డాక్యుమెంట్స్ ను మళ్ళీ రివ్యూ చేయండి. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ టైంలోనే మీకు ప్రాబ్లం వస్తే నెక్స్ట్ బిల్డింగ్ పర్మిషన్ కి కానివ్వండి ప్రాబ్లం వస్తుంది, అదే విధంగా మీరు లోన్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ 10 టాపిక్స్ పైన నేను మీకు ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఐ హోప్ నేను మీకు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీరు మర్చిపోయారు లాస్ట్ లో చేసేది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేశారా? రైట్. సో నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.